ఏడేడు అన్నంలో చేపల పులుసు వేసి ఎదురుగా ఎడితే ఎట్టుంటది, ఇప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలాంటి నీసు వాసన లేకుండా చిక్కటి గ్రేవీతో స్పైసీగా టేస్టీగా చేపల పులుసు ఎలా పెట్టాలో చూపించనా? ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ది బెస్ట్ చేపల పులుసు చేసేస్తారండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కేజీ చేప ముక్కల్ని తీసుకోండి. దీంట్లో తల తోక అన్నీ ఉన్నాయండి. ముందు వీటిని నీళ్ళతో 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఉప్పు, పెరుగు, నిమ్మకాయ వేసేసి మళ్ళీ కడిగేసి ఇంకొకసారి మళ్ళీ నీళ్ళతో కడిగేసేయండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే కొంచెం వెనిగర్ కూడా వేసి కడగండి, ఎలాంటి స్మెల్ ఉండదనమాట. ఒకవేళ వెనిగర్ లేకపోతే మాత్రం ఉప్పు, పెరుగు, నిమ్మకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసి కడగండి. మీకు చేప ముక్క అనేది ఎలాంటి నీసు వాసన లేకుండా చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది అలా చేస్తే. ఇలా కడిగిన ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ముందుగా చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఒక జామకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసి వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగ మొగ్గలు, 1 యాలుక్కాయ, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టేసేయండి. ఇలా పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 7-8 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసేసి మరొకసారి మిక్సీ పట్టేసి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. కొబ్బరి ఎక్కువగా అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది చిక్కదనం వస్తుందన్నమాట. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని, మీడియం సైజ్ 2 టమాటాలని ఇలా రఫ్గా చాప్ చేసేసి వీటిని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉండి వెడల్పుగా ఉండే కడాయి కానీ లేకపోతే ఒక గిన్నె కానీ లేదా ఇలా మట్టి పాత్రలో చేయండి, అద్దిరిపోతుంది చేపల పులుసు అనేది. మట్టి పాత్రలో కనుక చేపల పులుసు చేస్తే ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఈ మట్టి పాత్రలో ఒక 1/2 కప్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ ఆనియన్, టమాటా పేస్ట్ని కూడా వేసేసి మీడియం ఫ్లేము సిమ్ మార్చుకుంటూ ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ సిమ్లో ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం చింతపండు గుజ్జు తీసుకుందాము. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? నేనైతే మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ తిప్పేసి దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటాను. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇదిగోండి, మొత్తం పిప్పి మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, లేకపోతే చేత్తోనే పిండేసైనా సరే ఈ చింతపండు గుజ్జు అనేది తీసుకోండి. చూడండి, ఇలా చింతపండు గుజ్జుని తీసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని ఒకసారి చూద్దాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇది పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. చేపల పులుసుకి ఉప్పు, కారం, చింతపండు గుజ్జు అనేది ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. వీటిని మరొకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు వేయించేసేయండి. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇందులో. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ గుజ్జు ఉడికే వరకు కలుపుకోండి. ఒక 3-4 మినిట్స్కి ఈ గుజ్జు అనేది బాగా ఉడుకుతుందనమాట. ఈ చింతపండు గుజ్జు చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కుతకుతలాడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి. మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెంట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ మసాలా మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇది ఇలా మరిగే వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇలా మరిగేటప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని 1 by 1 ఇలా యాడ్ చేసేసేయండి. నేను మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక గరిటెతో ఇలా తిప్పేస్తున్నాను. మీరు గనక స్టీల్ది, అల్యూమినియంది ఇలాంటివి వాడితే ఆ గిన్నెని పట్టుకొని తిప్పేసేయండి, గరిటె పెట్టకుండా.
మట్టిదైతే మాత్రం ఇలా ఒక గరిటె పెట్టి తిప్పండి. అది కూడా స్టార్టింగ్లో. ఉడికిన తర్వాత చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. గరిటె పెట్టేసి పదే పదే కలపకుండా జస్ట్ అలా కొంచెం కలిపేసేయండి. ఇలా ఒక 15 to 20 minutes ఈ పులుసుని మరిగించుకోండి. ఆ చేప ముక్క కూడా బాగా ఉడికిపోతుందన్నమాట. చేప ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చేపల పులుసు ఎప్పుడు పెట్టినా సరే వెంటనే వడ్డించేయకుండా ఒక 2-3 hours వెయిట్ చేసి ఆ తర్వాత చేప పులుసుని వడ్డించండి. అప్పుడు ఆ చేపకి ఉప్పు, కారం, ఆ చింతపండు పులుపుదనం అనేది పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. పులుసు ఉడికేటప్పుడు మాత్రం గరిటె పెట్టి తిప్పకూడదు. అలా తిప్పితే కనుక ఆ పీసెస్ అనేవి మొత్తం స్మాష్ అయిపోతాయి. ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలండి. మంచి గ్రేవీతో టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.